షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువుగారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు. తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. తీసుకుని ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎన్నాళ్ళు ఉండడానికి వచ్చారు ఆయన? 8 ఏళ్లే. ఆ తరువాత ఓ కారణానికి 16 ఏళ్ళు ఉంటానన్నారు. వ్యాసుల వారు అడిగారు కాబట్టి ఇంకో 16 ఏళ్ళు ఉంటానన్నారు. 32 ఏళ్ళు. అసలు ముందు 8 ఏళ్లే. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు ఇంత పని చేయడానికి బయలుదేరి వస్తున్నారు. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారిగా వచ్చే లోపల అసలు వేదధర్మం మీద దాడి చేసి వేదధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ముందు కొంతవరకు పాడు చేసి ఇది సత్యం కాదని తాను నిరూపణం చెయ్యాలి. వేదం పాడవుతుంటే చూస్తూ ఊరుకోలేని వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే కుమరిల భట్టుగా వచ్చాడు ఆయన, కర్మిష్ఠిగా వచ్చాడు. ముందు పండడం ఎక్కడ ప్రారంభమవుతుందండి? పిండి ఉంటేనే పండు. పిండి లేకుండా పండు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు పిండి ఉండాలి, తర్వాత కాయ అవ్వాలి, తర్వాత దోరకాయ అవ్వాలి, తర్వాత పండు పండాలి. పండు పండితే విడిపోతుంది. ముందు ఆచారం లేకుండా ఎక్కడ పండుతావు? ఆచారం ఉండాలి. ఆచారకాండని నిరసించకూడదు. ఆచారకాండ పట్టుకోవాలి. నువ్వు ఆరాధన చెయ్యాలి అనుకుంటే వేదం విధించింది. వాళ్ళు సరదా పుట్టిలా లేరు. ఆచారకాండ నిలబడితే తప్ప వేదం నిలబడదు. ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబడితే తప్ప వెనకాతల నాన్నగారు పరమశివుడు శంకరాచార్యులు గారు వచ్చి ఆచారకాండని నిలబెట్టడం కుదరదు. ఎప్పుడైనా పునాది కదిలిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఆచారకాండ భ్రష్టమైపోవడమే. ఆచారకాండ భ్రష్టమైందా వాడు వెనక ఉన్నవాళ్ళు అందరూ నశించిపోతారు. పరమ ప్రమాదం. ఆచారకాండ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరు వచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను వెడతానన్నాడు. కుమరిల భట్టుగా వచ్చాడు. వచ్చి అసలు బౌద్ధమతం ఏం చెప్తోంది అది తెలుసుకుంటే కదా బౌద్ధమతం చెప్పేది. తప్పని నేను చెప్పడం. సర్వజ్ఞుడు సుబ్రహ్మణ్యుడికి తెలియదా అండి అంటే, లోకంలో ధర్మం ఒకటి ఆయన నేర్పాలనుకున్నాడు. ధర్మం తప్పడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా. రాముడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది సుబ్రహ్మణ్య తత్వం. అందుకే అంత ధర్మం ఆయన అవతారంలో. కాబట్టి కుమరిల భట్టు లోపాలన్నిటినీ కూడా చెప్పి మళ్ళీ వేదములో ఉన్న ఆచారకాండ ఎందు ప్రజలకి అనురక్తి కల్పించాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి మార్గం సుగమమైంది. ఈ కుమరిల భట్టు ధర్మానికి నిలబడినవాడు, వేదము ప్రమాణముగా స్వీకరించినవాడు. మరి ఏ కారణం చేతనైనా గురువుగారి దగ్గర పాఠం నేర్చుకునేటప్పుడు దీంట్లో తప్పులు తెలుసుకుని బయట చెప్దామని నేర్చుకోవడం గురుద్రోహం కదా. అయినప్పుడు మరి దానికి ప్రాయశ్చిత్తం అనుభవించకపోతే ఆ పాపం ఎలా పోతుంది? అందుకే నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గురుద్రోహం అంటే సామాన్యమైన ద్రోహం కాదు. అందుకని నేను తుషాగ్నిలో కాలిపోతానన్నాడు. అంటే లోకానికి పాఠం చెప్పడం కోసం గురుద్రోహం చేయకూడదని చెప్పడానికి తుషాగ్ని అంటే ఊక పోసేసి ఊకకి కింద ఎక్కడో నిప్పెడతారు. అది వ్యాపిస్తూ వస్తుంది. ఎంత వేడంటే ఊక కాలుతున్నప్పుడు ఆ ఊక మధ్యలో కూర్చున్నాడు. కింద నుంచి అది కాలుతూ వస్తుంటే ఆ సెగకి శరీరంలోంచి నెత్తురు వదిలిపెట్టేసి మాంసం ముద్దలు ముద్దలుగా పడిపోతుంది. చివరికి అందులోనే ఆహుతైపోతుంది. అంత బాధకి ఓర్చి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే నేను చేసిన గురుద్రోహం అటువంటిది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అంతటి ధర్మమూర్తి సుబ్రహ్మణ్యుడు. నేను మీతో చెప్పా, సుబ్రహ్మణ్య తత్వం ఎప్పుడైనా అగ్ని శిఖ ఎందే ఐక్యమవుతుంది అని. అందుకే తుషాగ్ని ఎందే ఐక్యమైంది. జ్వాల కనపడాలి కదా, అందరికీ కనపడుతుండగా తుషాగ్ని జ్వాల ఎందు ఐక్యమైపోయాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు వేదాన్ని పరిరక్షించాలో అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారం చేస్తుంటాడు తప్ప. అందుకే రాక్షస సంహారాలకు ఆయన అవతార స్వీకారం చేయడిగా. జ్ఞాన ప్రచారానికి వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆయన ముందుంటాడు. రెండవ అవతారంగా వచ్చాడు, జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు. అందుకే తల్లి పాలు తాగగలిగాడు. శీర్ఘాళి అని క్షేత్రం చిదంబరం దగ్గర నుంచి కుంభకోణం వైపుగా వెడుతుంటే ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం, 3 అంతస్తులుగా ఉండి అక్కడే శ్రీ మహావిష్ణువు తన ఒంటి చర్మం తీసి పరమశివుడికి ఒక పెద్ద అంగీ కుట్టించి ఇచ్చారు. ఆ అంగీ కుట్టించి ఇచ్చినటువంటి విష్ణువు యొక్క మూర్తి కూడా అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది.
3 అంతస్తుల్లో 3 రూపాలతో ఉంటారు. ఆ శీర్ఘాళి కోనేటిలోనే జ్ఞాన సంబంధనాయనార్ తండ్రి సంధ్యావందనం చేసుకోవడం కోసమని వెడుతుంటే పిల్లవాడు ఏడిచాడు, నన్ను కూడా తీసుకెళ్ళమని. కొడుకుని తీసుకుని వెళ్ళాడు బ్రాహ్మణుడు. వెళ్ళి ఓ ఎత్తైన మంటపం, కళ్యాణ మంటపం అది, దాంట్లో కూర్చోపెట్టి సంధ్యావందనం చేసుకుని స్నానం చేద్దామని చెప్పి వెడుతున్నాడు. కోనేటిలో దేవాలయం కోనేరు ఉంటుంది కదా, దాంట్లో పెడుతున్నాడు. వెడుతూ అనుమానం వచ్చింది, నేను అఘమర్షణ స్నానానికి ములుగుతాను కదా, ములిగినప్పుడు ఈ పిల్లాడు భయపడి అరుస్తాడేమో నాన్నగారు నాన్నగారు అని. ఇదేంటి ములిగిపోతున్నారు, కాసేపు ములుగుతారు కదా మరి ముక్కు మూసుకొని, ఇప్పుడు నాన్నగారు కనపడలేదని వీడు ఏడిస్తే అని అనుమానం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నన్ను నాన్నగారు అంటావు కదూ, ఇంట్లో అమ్మని అమ్మ అంటావు కదూ, అసలు నాన్నగారు అమ్మ ఎవరో తెలుసా? నేను అమ్మ కాదు, నాకు నీకు లోకాలకి అన్నిటికీ అమ్మా నాన్న వాళ్ళు అని గోడ మీద పార్వతీ పరమేశ్వరుల్ని చూపించాడు. నీకు భయం వేసిందనుకో, అమ్మా నాన్నగారండి అని పిలువు, వాళ్ళిద్దరు వస్తారే అన్నాడు. చిన్న పిల్లవాడు తండ్రి చెప్పిన మాట నమ్మాడు. తండ్రి వెడుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు అలా. ఆయన వెళ్ళి కోనేటిలో ములిగాడు. అయ్యి బాబోయ్ నాన్నగారు కనపడలేదని భయం వేసింది. భయం వేయగానే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇటు తిరిగి అమ్మా అమ్మ నాన్నగారండి నాన్నగారండి అని పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు అమ్మే అని నమ్మి పిలుస్తున్నాడు. అది బొమ్మ అనుకున్న వాళ్ళకి బొమ్మ కానీ అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మే, పద వెడదాం అన్నాడు అని గబగబా ఇద్దరు నందివాహనం మీద వచ్చి మంటపం దగ్గరికి వచ్చి చెరో పక్క కూర్చుని, ఏమిటో పిల్లాడా ఎందుకు ఏడుస్తావు, నాన్న వచ్చేస్తాడు నాన్న నాన్న వచ్చేస్తాడు నాన్న అని బతిమాలుతున్నారు. వాడు ఏడుస్తున్నాడు. పరమశివుడు అన్నాడు, లోకాలని కన్నా తల్లివి ఆ మాత్రం తెలీదు, పిల్లాడు ఏడుస్తుంటే చూస్తాడేమే పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో పాలి పాలి అని తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా అంది. ఏమవుతుంది అన్నాడు. మీరు తెలిసిపోతారు, శివజ్ఞానం వస్తుంది, శివుడు అవుతాడు. నేనవుతానో నేను తెలుస్తానో తర్వాత మాట, ముందు అమ్మతనం నిలబెట్టుకో, ఇచ్చేయి పాలన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.